మా ప్రియమైన వారులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. సోదరుడా, పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరిని గురించి బైబిల్లో ఏం రాయబడి ఉంది అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు. అంతేకాదు, బైబిల్లో రాయబడి ఉన్నది, పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని. అంటే పాపము చేయని వారు ఎవరునూ లేరు. ప్రియులారా, ఈ రెండు వాక్య భాగాల యొక్క అర్థాన్ని మనం గ్రహిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మనుషులందరూ పాపము చేసి ఉన్నారు, పాపము చేయని వారు ఎవరు లేరు అని ఈ వాక్య భాగములు తెలియపరుస్తూ ఉంటున్నాయి. గమనించండి, ఈ లోకంలో జీవిస్తున్న మానవులందరిలో పాపం ఉంది. పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు, అబద్ధాలాడడం పాపము, దేవునికి విరోధమైన కార్యాలు చేయడం పాపము, దేవునికి విరోధమైన ఆలోచనలు చేయడం పాపము, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇలాగున మరి మనుషులందరూ పాపులుగా ఉన్నారు. మనుషులందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయి. పాపులుగా ఉన్నటువంటి మనుషులు పాపక్షమాపణ పొందాలి, పాపాలు పరిహరించబడాలి. పాపుల యొక్క పాపాలు క్షమించబడాలి, పరిహరించబడాలి, తొలగించబడాలి. పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా చేయబడాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? పాపుల యొక్క పాపాలు ఏ విధంగా క్షమించబడతాయి, ఏ విధంగా తొలగించబడతాయి? గమనించండి, బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. ప్రియులారా, మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలంటే, మనుషుల యొక్క పాపాలు తొలగించబడాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, పొట్టెల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. ప్రియులారా, మనుషులంగా మనం పాపం చేశాము. మన పాపం పోవాలంటే, మన పాపాలు పరిహరించబడాలంటే, మన పాపాలు తొలగించబడాలంటే పాపం లేని మనుషుడు, పాపం లేని మనుషుల కొరకై రక్తాన్ని చిందించాలి. ఎవరున్నారు ఈ లోకంలో పాపం లేని వారంటే? అందరూ పాపులే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తయుండి, దేవుడయుండి మనుషుడికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభువారు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా జన్మించాడు. పాపం లేనివాడుగా యేసు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. ప్రియులారా, పాపుల యొక్క పాపాన్ని తొలగించి, పాపుల యొక్క పాపాలను పరిహరించి, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులు యేసుప్రభువారు గాయపరచబడ్డాడు, మనకు బదులు యేసుప్రభువారు నలగొట్టబడ్డాడు. మన నిమిత్తం యేసుప్రభువారు తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, చూడలేని వారిగా చేయబడుతూ వచ్చాడు. తన రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించి యేసుప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా యేసుప్రభువారు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో చిందించిన ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది, పాపుల యొక్క పాపాలు పరిహరించబడతాయి, పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. యేసు ప్రభు అన్నాడు, ఇది నా రక్తము, అనేక పాపక్షమాపణ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తము అని. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. ప్రియులారా, యేసు ప్రభు రక్తం ద్వారానే పాపుల యొక్క పాపం తొలగిపోతుంది. ప్రియులారా, యేసు ప్రభు రక్తం ద్వారా పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? పాపములో ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభువారు పాపిని నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి.
ఒప్పుకుని పశ్చాత్తాపంతో క్షమించమని ప్రభువుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభువుని వేడుకుంటారో, యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు ప్రభు వారి పాపాలు క్షమించి వారిని తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రియులారా, గమనించండి, ఈ రీతిగా ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడతారో వారికి కలిగే మేలేంది అంటే, ఈ లోకంలో వారికి నిజమైన శాంతి, నిజమైన సంతోషం అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో వారు జీవించినంత కాలం నిజమైన శాంతి, సంతోషం కలిగి ఉంటారు. ఈ లోకంలో మరణించిన తర్వాత ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి అంటే మోక్షానికి, స్వర్గానికి వారు చేరతారు. యుగ యుగాలు ఆ దేవునితో కూడా నెమ్మదిగా ఉంటారు. ప్రియులారా, మరి పాపక్షమాపణ పొందకపోతే, గమనించండి, పరిశుద్ధులుగా చేయబడకపోతే, పాపులుగా ఉన్న మరి మనుషుల యొక్క పాపాలు తొలగించబడకపోతే, గమనించండి, ఎవరు పాపాలైతే క్షమించబడవో, ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడరో, ఎవరు పాపాలైతే తొలగించబడకుండా, ఎవరైతే పాపక్షమాపణ పొందకుండా ఉంటారో వారు ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన శాంతి, సంతోషం లేనివారుగా ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడ అగ్నిలో కాలుతూ నిత్యము బాధపడుతూ ఉంటారు. ప్రియమైనమ్మాయ, ఆ భయంకరమైన పాతాళం తప్పించుకుని ఎల్లప్పుడూ సంతోషముండే పరలోకానికి వారసులుగా చేయబడాలంటే యేసుప్రభువే మార్గం అంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుని ఆయన అనుగ్రహించి ఈ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారు, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోనే కాలువ కట్ట ప్రక్కనే బేతేలు ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 10:30 గంటల నుండి దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కుడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ కొరకు ప్రార్థన చేసేదరు, మీ యొక్క వాక్య పరిచర్య చేసేదరు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మీ ఘననామకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రభా నీ యొక్క వాక్యమును ప్రకటిస్తూ వచ్చాం. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, ఒక దినాన దాన్ని కనుగొందు అన్నారు. మీ కార్యమును జరిగించండి. ఈ ప్రాంత ప్రజలను మీరు దర్శించండి ప్రభా, రక్షించండి. బేతెలుగు తీసుకుని రండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో, చెప్పుకునే సమస్యలతో ఉన్నారో, అనారోగ్యమైన పరిస్థితులు ఉన్నారు, మీరు తాకి స్వస్థపరిచి ప్రభా నా తండ్రి సంపూర్ణ రక్షణ కార్యమును జరిగించమని ప్రభా కుటుంబాలను దీవించండి. మా పురుణ తండ్రి, మేము ముందుకు వెళుతున్నాం, మాతో మీ సన్నిధి ఉంచండి. యేసు ప్రభువు నామములో ప్రార్థన చేస్తూ ప్రభుపేట అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.